పిఠాపురంలో ఎమ్మెల్యే గారు గెలిచి అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచి దగ్గర 10 నెలలు దాటింది. ఎలా ఉంది ఆయన పనితనం? బాగుందండి. బాగుందని అంటే ఏమిటంటే మేము గతంలో నేను చాలా చోట్ల స్టేట్లో చాలా ప్రాంతాలు తిరుగుతున్నానండి. దాంట్లో తారు రోడ్లు గతంలో అసలు బాగుండే కాదు. బండి మీద నుంచి నేను పడిపోయాను. నాకు మోకాళ్ళకి దెబ్బలు, చేతులకు దెబ్బలు ఇవన్నీ తగలడం జరిగినాయి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత మళ్ళీ తిరుగుతున్నాను. మామూలుగా తిరుగుతుంటే అన్ని రోడ్లు కూడా చాలా మంచి రోడ్లు, తారు రోడ్లు అన్నీ కూడా చాలా బాగా వేశారు. ప్రయాణం మనం తక్కువ టైంలో ప్రయాణం చేస్తున్నాము నీట్గాను. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే సీసీ రోడ్లు ఒకటి ఇచ్చారండి. అవి కూడా త్వరితగతిన అది ఏంటంటే మొన్న వరదలు వచ్చి అప్పట్లో ఆ వరదల్లో మునిగిపోయిన రోడ్లు కూడా ఇప్పుడు హైట్ చేసి అవి సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు ఇచ్చారండి. అవి కూడా త్వరితగతిన పూర్తి అయిపోయండి. అది కూడా బాగుంది. పిఠాపురంలో అంతవరకు జరిగిందంటారండి అభివృద్ధి ఈయన వచ్చిన తర్వాత? జరిగిందండి. అంటే గతంలో కంటే ఈయన బాగా చేశారండి. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో, ఎక్కడైతే రోడ్డు ప్రాబ్లం ఉందో అవన్నీ కూడా ఫాస్ట్గా అయిపోయాయి. వర్క్లు అన్నీ మొదలు పెట్టడం ఒక 10-15 రోజులు, నెల రోజుల్లో అన్ని కంప్లీట్ చేశారండి. అది అంటే గతంతో పోల్చుకుంటే చాలా బెటర్గా ఉంది. బాగుందండి. ఎందుకంటే అప్పుడు గుంతలు అన్నీ కనిపించాయి, ఇప్పుడు గుంతలు ఏమీ లేకుండా పూడ్చారండి. ఇప్పుడు పిఠాపురాన్ని ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనే వ్యవస్థ కూడా తీసుకొస్తున్నారని చెప్పి తెలిసిందండి. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి పాడా అనే ఒక టీం ఏదో వేసారండి. ఆ టీము ఇప్పుడు మరి జరుగుతుంది. అది కూడా త్వరలో ఇంకా బాగా ఇంప్లిమెంటేషన్ చేయడానికి అధికారులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎన్నో మాటలు చెప్పారు, ఎన్నో సమస్యలు చెప్పారు. కనీసం చెప్పిన దాంట్లో కొంతవరకు చేసి చూపెడుతున్నారా? అంటే వేరే నాయకులతో పోల్చితే ఈయన చాలా బెటర్ అనిపిస్తుందా? బెటర్ అంటే ఏదైతే ఫాస్ట్గా సమస్య అయితే ఉందో అది వెంటనే సాల్వ్ చేసేస్తున్నారనమాట అండి. మ్యాక్సిమం ఇప్పుడు కొన్ని అవి టైం తీసుకుంటారు. అవి చేయాలంటే టైం తీసుకుని ఉంటుంది. ఇది టైంతో పని లేదు, మనమే చేయాలి ఉన్నదనుకోండి, వెంటనే ఫాస్ట్గా జరుగుతుంది పని. అది ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, అది ఆడ మగైనా కావచ్చు, చిన్న పెద్దనే కావచ్చు. ఈ సమస్యను అక్కడ ఉంటే కనుక ఫోకస్ అడిగి వెంటనే అది సక్సెస్ చేస్తున్నారు. ఎవరు ఇచ్చినా కానీ సమన్యాయంగా చేస్తున్నారండి. సమన్వయంగా చేస్తున్నారు. మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ గారు అయితేనో మంచిగా మాకు వర్క్ చేస్తున్నారు. అందరినీ కూడా పలకరించి. ఇప్పుడు మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అందుబాటులో ఉండరని చెప్పి కొన్ని విమర్శలు చేశారండి. ఇప్పుడు ఆయన ఇక్కడ లేకపోయినా మీకు పనులు జరుగుతున్నాయా? అప్పుడు కొంతమంది నాయకులు ఇక్కడ ఉన్న పనులు జరగకపోవచ్చు, కానీ ఈయన లేకపోయినా పనులు ఫాస్ట్గా జరుగుతున్నాయండి. ఖచ్చితంగా మీ ఓటు వృధా అవ్వలేదు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం. ఖచ్చితంగా వృధా. మరి ఈ 5 ఏళ్లలో పిఠాపురం పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? ఇంకా అంటే మీరు ఇప్పుడు మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నామండి. ఇప్పుడు స్టార్టింగ్ అయిపోయిన తర్వాత మనం 4 years కంప్లీట్ అయ్యేటప్పటికి అప్పుడు మళ్ళీ మనం ఏదైతే డెవలప్మెంట్ జరిగిందో మనం విజువల్గా చూడొచ్చు. అప్పుడు ప్రతిదీ కూడా మనం విజువల్గా చూడొచ్చు. అప్పుడు ఇంకా జరగలేని ఉన్నాయో మాట్లాడుకోవచ్చు, ఎన్ని జరిగాయో కూడా మనం మాట్లాడుకోవచ్చు అండి. ఏదైనా సరే 5 ఏళ్ళు టైం ఇవ్వాలంటారు. టైం ఇవ్వాలండి. ప్రతి ఒక్కరికి కూడా మనం టైం ఇస్తేనే వాళ్ళ వర్క్ కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది వేరే కనుకోవచ్చు, కానీ తక్కువ టైంలోనే కొద్ది వర్క్ స్టార్ట్ అయిన వర్క్లన్నీ కూడా ఫాస్ట్గా జరిగాయి. మనకేంటంటే ప్రజలకి ఫస్ట్ రోడ్లు కావాలండి. రోడ్లు బాగా జరిగాయి. తర్వాత సీసీ రోడ్లు జరిగాయండి. సమస్యలు ఏదన్నా అన్నీ బాగా జరుగుతున్నాయి. అలాగే వాటర్ సమస్య ఉంది. వాటర్ సమస్య కూడా ప్రతిదీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారండి. వాటర్ వల్ల ఎక్కడైతే ప్రాబ్లం ఉందో వాటర్ వచ్చేలాగా అన్నీ కూడా చూస్తున్నారండి. ఆయన తీసుకున్న శాఖల్లో మంచిగానే జరుగుతున్నాయండి.